ప్రపంచమంతా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డిజిటల్ మీడియా ఒకనాడు ప్రభుత్వాల పరమైనటువంటి సమాచారం కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ నిమిషాల మీద ఇలా సెటిలైట్ మీడియా అందించే పరిస్థితి ఉండే, పేపర్లలో తెల్లారి చదువుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత క్షణాల మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని నిమిషాల్లో సెల్ ఫోన్లలో అందించేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ మధ్యకాలంలో ఫామ్ అయ్యి డిజిటల్ మీడియా రోల్ పెరిగింది కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకు సరి అయిన సమాచారం చేరవేయాలి, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. డిజిటల్ మీడియాలో ఈ పేపర్ నడిపే వాళ్ళు కూడా ఎంసీఏ, ఎంబీఏ, పీజీలు చదివిన వాళ్ళు, పీహెచ్డీ చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళు, కళాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు, తన మేధా సంపత్తిని నమ్ముకొని బతికేవాళ్ళు వందల సంఖ్యలో ఈ డిజిటల్ మీడియా పెట్టుకున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని చీమల్లాగా నలిపేస్తామని చెప్పిండ్రు, అవమానకరమైన పద్ధతిలో మాట్లాడినరు. కానీ వెరవకుండా జడవకుండా ఆనాడు కూడా ప్రజల పక్షాన నిలిచింది డిజిటల్ మీడియా. ఆనాడు ఆ ప్రభుత్వం మీద కన్నెర చేసినప్పుడు, ప్రభుత్వం తప్పిదాలను ప్రజలు చూపిస్తున్నప్పుడు, ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, ఇవాళ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో రేవంత్ రెడ్డి గారితో పాటుగా అందరూ సంతోషపడ్డరు, సంబరపడ్డరు, శాలువలు కప్పిండ్రు, బాగా చేస్తున్నాం అని చెప్పి అప్రిషియేట్ చేసిండ్రు. ఇవాళ మళ్ళీ వాళ్ళ అధికారంకి వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా పాత ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడి గొట్టాలు కానీ మాట్లాడినరో ఇవాళ అలాంటి భాషనే మళ్ళీ వీరు మాట్లాడుతున్నారు. ఈ గొట్టాలళ్ళు, ఏబిసిడీలు రానోళ్ళు, చదువు సంస్కారం లేని వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడుతున్నారు, ఏది పడితే అదే పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందే ఒక ఆయన పరిచయం అయిండు, రాజు అని, మహబూబ్నగర్, తెలంగాణ వెలుగు. ఆనాడు తెలంగాణ వెలుగు పేరిట వార్తలు పెడతా ఉంటే సంబరపడ్డాడు, అలుముకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నీది మహబూబ్నగర్, నాది మహబూబ్నగర్ అన్నాడు. మళ్ళీ ఇవాళ అదే రాజుని ఇవాళ ఈసరించుకునే పరిస్థితికి వచ్చింది. అధికారం రాగానే ఇక కళ్ళు నెత్తికెక్కి ఇట్లా చులకన భావన మాట్లాడే పద్ధతి మంచిది కాదు. కానీ నేను ఒకటి చెప్తున్న వాళ్ళకు కూడా సంస్కారవంతంగానే ఉండాలి, సభ్యతతో కూడినట్టుగానే ఉండాలి, నిజమైన న్యాయమైనటువంటి వార్తలు ప్రచారం చేయాలి, ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను కూడా కోరుతున్నా. కానీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసే అన్ని తప్పిదాలను, నువ్వు చేసేటువంటి అక్రమాలకు కూడా వంత పాడాలంటే వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ క్షణం క్షణం ఆనాడు నువ్వు చెప్పిన మాటలేంటివి, ఇవాళ చేస్తున్న పనులేంటివి కంపేర్ చేస్తారు. ఇవాళ రెక్టిఫై చేసుకోవడానికి పనికి వస్తుంది. గతంలో ప్రతిపక్షాలే ఉండకూడదని చెప్పి నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తే ఎట్లా దెబ్బ పడదో చూసింది మీరు. ఇవాళ నిన్న అప్పుడో ఇప్పుడో అలర్ట్ చేయడానికి, గుర్తు చేయడానికి, నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి మీడియా స్వేచ్ఛను కూడా హరించిన నాడు, నీకు ఆహా ఓ అనే వాళ్ళే నీ చుట్టూ చేరినాడు, నీకు శాలువలు కప్పి దండలేసిన నాడు నీ కిందికి నీళ్ళొచ్చి దాకా కూడా తెలియదు బాబు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ గొట్టంగాలనే భాష కానీ ఏబీసీలు కూడా రాని వాళ్ళని చెప్పి కించపరిచే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ మెయిన్ మీడియాలో ఎట్టయితే పనిచేస్తున్నారు జర్నలిస్టులుగా, అందరికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ ఘర్షణ లేదు. మెయిన్ మీడియాకి కానీ, అంటే సాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానల్కి కానీ ఎక్కడ ఘర్షణ లేదు. ఇవాళ పేపర్లలో పనిచేసే వాళ్ళకి కానీ, ఈ పేపర్లో పనిచేసే వాళ్ళకి కానీ ఇక్కడ ఘర్షణ లేదు.
అసలు అనేక సంవత్సరాలుగా 25, 30 సంవత్సరాలుగా మెయిన్ పేపర్లో పనిచేసేవాళ్ళు, మెయిన్ టీవీలలో పనిచేసేవాళ్ళు, గొప్ప జర్నలిస్టులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ పేపర్లు పెట్టుకొని నడుపుతున్నటువంటి విషయం మర్చిపోవద్దు. అందుకనే ఇవాళ అధికారం ఉన్ననాడు అందరూ పడేడవాలే, నా చెప్పు కింద పడి ఉండాలనేటువంటి మీ అహంకారం ఏదైతే ఉందో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అధికారం అనేది రాచరికంలాగా వంశపారంపర్యంగా వచ్చింది కాదు. నా తాత చక్రవర్తి, నా నాన్న చక్రవర్తి, నేను చక్రవర్తి అనే తాత జాగిరి కాదు. 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరగాల్సిందే, ప్రజాక్షేత్రానికి రావాల్సిందే, ప్రజల ఆశీర్వాదం పొందాల్సిందే. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. నిజమైన జడ్జెస్ ఇవాళ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఎవరికి ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్ ఉన్నమాట వాస్తవం కాదా, పేపర్ ఉన్నమాట వాస్తవం కాదా? అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఓ ఈ పేపర్ గీ పార్టీది, గీ పేపర్ గీ పార్టీది, గీ ఛానల్ గీ పార్టీది, గీ ఛానల్ గీ పార్టీది. కాబట్టి ఇక వాడిని ఆ పేపర్ని బట్టి అనుకుంటా ఉన్న రోజులలో ఎవరికి చెందని ఒక న్యూట్రల్ నిజమైన వార్తలు ఎక్కడ ఉంటాయో ఇక్కడ ఉంటాయని చెప్పి ఇలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు, డిజిటల్ మీడియా చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే ఇలా వాళ్ళ మీద ఏ మాటలైతే మాట్లాడినో, అనుచిత వ్యాఖ్యలు చేసినో దీనికి ఖండిస్తున్నాం. ఇట్లాంటి పునరావృతం కావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మెయిన్ మీడియాకు యూట్యూబ్ ఛానళ్లకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని కల్పించద్దని చెప్పి కోరుతూ ఉన్నాం. మంచిగా చేసుకోండి, ప్రజల ఆశీర్వాదం పొందండి తప్ప ఇలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం మంచి కాదని చెప్పి తెలియజేస్తాం. ప్రపంచమంతా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డిజిటల్ మీడియా ఒకనాడు ప్రభుత్వాల పరమైనటువంటి సమాచారం కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ నిమిషాల మీద ఇలా సెటిలైట్ మీడియా అందించే పరిస్థితి ఉండే, పేపర్లలో తెల్లారి చదువుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత క్షణాల మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని నిమిషాల్లో సెల్ ఫోన్లలో అందించేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ మధ్యకాలంలో ఫామ్ అయ్యి డిజిటల్ మీడియా రోల్ పెరిగింది కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకు సరి అయిన సమాచారం చేరవేయాలి, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. డిజిటల్ మీడియాలో ఈ పేపర్ నడిపే వాళ్ళు కూడా ఎంసీఏ, ఎంబీఏ, పీజీలు చదివిన వాళ్ళు, పీహెచ్డీ చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళు, కళాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు, తన మేధా సంపత్తిని నమ్ముకొని బతికేవాళ్ళు వందల సంఖ్యలో ఈ డిజిటల్ మీడియా పెట్టుకున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని చీమల్లాగా నలిపేస్తామని చెప్పిండ్రు, అవమానకరమైన పద్ధతిలో మాట్లాడినరు. కానీ వెరవకుండా జడవకుండా ఆనాడు కూడా ప్రజల పక్షాలు నిలిచింది డిజిటల్ మీడియా. ఆనాడు ఆ ప్రభుత్వం మీద కన్నెర చేసినప్పుడు, ప్రభుత్వం తప్పిదాలను ప్రజలు చూపిస్తున్నప్పుడు ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, ఇవాళ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో రేవంత్ రెడ్డి గారితో పాటుగా అందరూ సంతోషపడ్డరు, సంబరపడ్డరు, శాలువలు కప్పిండ్రు, బాగా చేస్తున్నాం అని చెప్పి అప్రిషియేట్ చేసిండ్రు. ఇవాళ మళ్ళీ వాళ్ళ అధికారంకి వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా పాత ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడి గొట్టాలు కానీ మాట్లాడినరో ఇవాళ అలాంటి భాషనే మళ్ళీ వీరు మాట్లాడుతున్నారు. ఈ గొట్టాలళ్ళు, ఏబిసిడీలు రానోళ్ళు, చదువు సంస్కారం లేని వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడుతున్నారు, ఏది పడితే అదే పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందే ఒక ఆయన పరిచయం అయిండు, రాజు అని, మహబూబ్ నగరట, తెలంగాణ వెలుగు. ఆనాడు తెలంగాణ వెలుగు పేరిట వార్తలు పెడతా ఉంటే సంబరపడ్డాడు, అలుముకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నీది మహబూబ్ నగర్, నాది మహబూబ్ నగర్ అన్నాడు. మళ్ళీ ఇవాళ అదే రాజుని
ఇవాళ ఈసరించుకునే పరిస్థితికి వచ్చింది. అధికారం రాగానే ఇక కళ్ళు నెత్తికెక్కి ఇట్లా చులకన భావన మాట్లాడే పద్ధతి మంచిది కాదు. కానీ నేను ఒకటి చెప్తున్న వాళ్ళకు కూడా సంస్కారవంతంగానే ఉండాలి, సభ్యతతో కూడినట్టుగానే ఉండాలి, నిజమైన న్యాయమైనటువంటి వార్తలు ప్రచారం చేయాలి, ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను కూడా కోరుతున్నా. కానీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసే అన్ని తప్పిదాలను, నువ్వు చేసేటువంటి అక్రమాలకు కూడా వంత పాడాలంటే వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ క్షణం క్షణం ఆనాడు నువ్వు చెప్పిన మాటలేంటివి, ఇవాళ చేస్తున్న పనులేంటివి కంపేర్ చేస్తారు. ఇవాళ రెక్టిఫై చేసుకోవడానికి పనికి వస్తుంది. గతంలో ప్రతిపక్షాలే ఉండకూడదని చెప్పి నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తే ఎట్లా దెబ్బ పడదో చూసింది మీరు. ఇవాళ నిన్న అప్పుడో ఇప్పుడో అలర్ట్ చేయడానికి, గుర్తు చేయడానికి, నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి మీడియా స్వేచ్ఛను కూడా హరించిన నాడు, నీకు ఆహా ఓ అనే వాళ్ళే నీ చుట్టూ చేరినాడు, నీకు శాలులు కప్పి దండలేసిన నాడు నువ్వు కిందికి నీళ్ళొచ్చి దాకా కూడా తెలియదు బాబు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ గొట్టంగాలనే భాష కానీ ఏబీసీలు కూడా రాని వాళ్ళని చెప్పి కించపరిచే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ మెయిన్ మీడియాలో ఎట్టయితే పనిచేస్తున్నారు జర్నలిస్టులుగా, అందరికీ అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ ఘర్షణ లేదు. మెయిన్ మీడియాకి కానీ, అంటే సాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానల్కి కానీ ఎక్కడ ఘర్షణ లేదు. ఇవాళ పేపర్లలో పనిచేసే వాళ్ళకి కానీ, ఈ పేపర్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎక్కడ ఘర్షణ లేదు. అసలు అనేక సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా మెయిన్ పేపర్లో పనిచేసేవాళ్ళు, మెయిన్ టీవీలలో పనిచేసేవాళ్ళు, గొప్ప జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఈ పేపర్లు పెట్టుకొని నడుపుతున్నటువంటి విషయం మర్చిపోవద్దు. అందుకనే ఇవాళ అధికారం ఉన్ననాడు అందరూ పడేడవాలే, నా చెప్పు కింద పడి ఉండాలనేటువంటి మీ అహంకారం ఏదైతే ఉందో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అధికారం అనేది రాచరికంలాగా వంశపారంపర్యంగా వచ్చింది కాదు. నా తాత చక్రవర్తి, నా నాన్న చక్రవర్తి, నేను చక్రవర్తి అనే తాత జాగిరి కాదు. 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరగాల్సిందే, ప్రజాక్షేత్రానికి రావాల్సిందే, ప్రజల ఆశీర్వాదం పొందాల్సిందే. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. నిజమైన జడ్జెస్ ఇవాళ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఎవరికి ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్ ఉన్నమాట వాస్తవం కాదా, పేపర్ ఉన్నమాట వాస్తవం కాదా? అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఓ ఈ పేపర్ గీ పార్టీది, గీ పేపర్ గీ పార్టీది, గీ ఛానల్ గీ పార్టీది, గీ ఛానల్ గీ పార్టీది. కాబట్టి ఇక వాడిని ఆ పేపర్ని బట్టి అనుకుంటా ఉన్న రోజులలో ఎవరికి చెందని ఒక న్యూట్రల్ నిజమైన వార్తలు ఎక్కడ ఉంటాయో ఇక్కడ ఉంటాయని చెప్పి ఇలా సోషల్ మీడియాని చూస్తూ ఉన్నారు, డిజిటల్ మీడియా చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే ఇలా వాళ్ళ మీద ఏ మాటలైతే మాట్లాడినో, అనుచిత వ్యాఖ్యలు చేసినో దీనికి ఖండిస్తున్నాం. ఇట్లాంటి పునరావృతం కావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మెయిన్ మీడియాకు యూట్యూబ్ ఛానళ్ళకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని కల్పించద్దని చెప్పి కోరుతూ ఉన్నాం. మంచిగా చేసుకోండి, ప్రజల ఆశీర్వాదం పొందండి తప్ప ఇలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం మంచి కాదని చెప్పి తెలియజేస్తాం.